హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు టేస్టీ రెసిపీస్ తయారు చేసుకోవడం కోసం వెజిటేబుల్స్ని ఎలా కట్ చేసుకుంటే బాగుంటుంది అనేది చూద్దాము. కూరగాయలు కట్ చేసుకునే తీరుని బట్టి కూర రుచి కూడా మారిపోతుంది. అందుకని ఈరోజు క్యారెట్ని ఏ విధంగా కట్ చేసుకుంటే బాగుంటుంది అనేది చూద్దాము. ఏ కూర చేయాలన్నా ముందుగా కూరగాయలని కట్ చేసుకుని శుభ్రం చేసేసుకుంటాం కదా. అదే విధంగా చేసిన తర్వాత మనకి బాగా సన్నగా రావాలి అంటే ఇలా స్లైసర్తో కట్ చేసుకుంటే మనకి బాగా సన్నగా వస్తాయి. మనం మామూలుగా చాకుతో అలా ట్రై చేసినా కానీ ఇంత సన్నగా అయితే రాదు కదా. వెజ్ రోల్స్ తయారు చేసుకునేటప్పుడు క్యారెట్ని వేసుకుంటాం కదండి, అలాంటప్పుడు ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. మన ఇంట్లో చాకు, ఇలాంటి కట్టర్, స్లైసర్ ఇలాంటివి రెగ్యులర్‌గానే మనకి ఇంట్లో ఉంటాయి కదండీ. మనకి ఇంట్లో ఉన్న వాటితోనే కటింగ్ చూద్దాము. ఇప్పుడు మనం స్లైసెస్ చేసుకున్న వాటిని ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా పల్చగా వస్తాయి. మామూలుగా చాకుతో కట్ చేసామనుకోండి, మనకి కొంచెం దళసరొస్తుంది కదా. అందుకని ఇలాగా స్లైస్ చేసుకుని ఆ తర్వాత ఇలా కట్ చేసుకుంటే మనకి ప్రొఫెషనల్స్ ఎలా కట్ చేస్తారో ఆ లుక్ వస్తుంది. స్లైసెస్ పెద్దవి తీసుకున్నాము అంటే బాగా పొడవుగా వస్తాయి. అంత పొడవుగా వద్దు అనుకుంటే ఇలా 2 భాగాలుగా కట్ చేసేసుకుని ఆ తర్వాత ఇలా కట్ చేసుకుంటే మనకి చిన్న చిన్నవి వస్తాయి. క్యారెట్ తినమంటే పిల్లలు అస్సలు ఇష్టపడరు కదండి. అలాంటప్పుడు ఇలా కట్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకున్నా, లేదంటే మనం పొటాటోతో ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసుకుంటాం కదా, అలా తయారు చేసుకున్నా కానీ స్నాక్స్ లాగా బాగుంటాయి. ఇంకా సలాడ్స్లోకి కట్ చేసుకున్నప్పుడు ఇలా రౌండ్గా కట్ చేసుకుంటాము. కానీ ఈ టిప్ మర్చిపోవద్దండి. సలాడ్స్కి మనం ఎలా కట్ చేసుకున్నా బాగానే ఉంటుంది, కానీ కొంచెం పెద్ద సైజులో ఉంటే బాగుంటాయి. చైనీస్ వంటకాల్లో వేటిలో చేసినా కానీ పచ్చి పచ్చిగా ఉన్నట్టుగానే ఉంటాయి కదండి. ఎక్కువగా ఫ్రై చేయరు, జస్ట్ 2-3 మినిట్స్ టాస్ చేసేసి ఇచ్చేస్తూ ఉంటారు. కానీ మరీ అంత పచ్చి వాసన రాకుండా బాగానే వేగినవి పర్లేదు అన్నట్టు ఉంటాయి కదా. దానికి ఏంటంటే మనం కట్ చేసేటప్పుడు ఇలా చిన్నవి కట్ చేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా కట్ చేసేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా స్లాంటింగ్ పొజిషన్లో చేస్తే చూడ్డానికేమో ముక్కలు పెద్దవిగా ఉంటాయి, కానీ థిక్నెస్ అనేది తక్కువగా ఉంటుంది. మనకి ముక్క పల్చగా ఉన్నప్పుడు త్వరగానే వేగుతాయి కదండి. అది అన్నమాట ఇందులో టిప్. ఫ్రైడ్ రైస్లోకి వేసుకునేటప్పుడు ఈ క్యారెట్ కానీ బీన్స్ కానీ వేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేసి చూడండి. అవి చూడడానికి పెద్దవిగానే ఉంటాయి, కానీ చాలా పల్చగా ఉంటాయి. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీస్లోకి లేదంటే ఇలా ఫ్రైడ్ రైస్లోకి ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ టిప్ అండి, క్యారెట్ మనకి ఇష్టం లేదు అన్నప్పుడు ఎంత చిన్నవి కట్ చేసినా కానీ వెతికి వెతికి తీసేస్తూ ఉంటారు పిల్లలు. అలాంటప్పుడు ఇలా మనం గ్రేట్ చేసుకున్నాము అంటే అస్సలు తీయడానికి వీలవ్వదు. ఇంకా మనం బిర్యానీ ఇలాంటివి చేసినప్పుడు క్యారెట్స్ కాకుండా ఇలా తురుముకుని వేసామనుకోండి, పిల్లలు ఒక్కటి కూడా వేస్ట్ చేయకుండా తినేయడానికి వీలుగా ఉంటుంది. క్యారెట్ అనగానే ఎక్కువగా ఫ్రైయే చేస్తూ ఉంటాం కదండి. కూర అంటే మిక్స్డ్ వెజిటేబుల్స్లోకి దాంట్లోకి కాంబినేషన్గా వేస్తూ ఉంటాము. కానీ ఫ్రై చేసుకున్నప్పుడు కట్ చేసుకునే విధానానికి కొంచెం పల్చగా కట్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా ఫ్రై అయిపోతాయి. ఈ కటింగ్ విధానాలన్నీ కూడా జస్ట్ మనకి ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు మనకి ఏదైతే వీలుగా ఉంటుంది అనే దాన్ని బట్టి చెప్తున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలోకి 2-3 కటింగ్స్ చేసామనుకోండి, ఇంకొంచెం చిన్నగా వస్తాయి. మనకి ఎంత చిన్నగా కావాలి అనుకుంటే అన్ని కటింగ్స్ ఎక్కువగా ఉండాలి. అంటే ఇప్పుడు కట్ చేసేది కాకుండా మనం పొడవుగా కట్ చేసాం కదా, అవి బాగా సన్నగా కట్ చేసుకున్నాము అంటే ఈ కటింగ్ చాలా చిన్నగా వస్తాయి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఈ క్యారెట్ని ఫస్ట్ 2 భాగాలుగా కట్ చేసుకుని పొడవుగా, మళ్ళీ ఇంకొకసారి ఇలా కట్ చేసుకుని ఈ విధంగా కట్ చేసాము అనుకోండి, మనం పొటాటో ఫ్రై కూడా దీంతో ఇలాగే చేసుకుంటాం కదా. పొటాటో ఫ్రై చేసేటప్పుడు ఇవి కొన్ని ముక్కలు వేసేసాము అంటే అసలు పొటాటో ఫ్రై టేస్టే వస్తుంది, కానీ క్యారెట్ చేసాము అని తెలియదు. మనం చిన్న చిన్న చిట్కాలు యూస్ చేస్తూ క్యారెట్ ఇష్టం లేని వాళ్ళకి కూడా నాకు క్యారెట్ కావాలి అనే విధంగా చేసి చూసాము అనుకోండి, మనకి హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ రీ ఛానల్.